ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనది? మార్కు సువార్త 9వ అధ్యాయము 21వ వచనం. ఈ ప్రశ్న యొక్క సందర్భం ఏదనగా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిష్యులు గొప్ప జనసమూహముతో కూడి ఉన్నప్పుడు చాంద్ర రోగంతో బాధపడుతున్న తన కుమారుని కొరకు ఆయన ముందు మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కనికరించుము అని వేడుకుంటున్న ఒక తండ్రి యొక్క వేదనగా మనము గ్రహించవచ్చు. తన బిడ్డ పడే కష్టంను చూడలేక తన బిడ్డను ఎలాగైనా మరణము నుంచి తప్పించాలని ఆయనకు తెలిసిన వారికంతా ఆ బిడ్డ పడే కష్టంను చెప్తూ ప్రాకులాడే తండ్రిగా ఈయన ఉన్నారని మనం గ్రహించవచ్చు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, తన బిడ్డను ముందుగా ఆయన శిష్యుల వద్దకు తీసుకుని వచ్చి స్వస్థత పొందలేని కారణమును యేసయ్య ముందు చెప్పడము మనము గ్రహించవచ్చు. ఇది విన్న ఆయన శిష్యుల మీద కోపపడుతూ ఒక ప్రశ్న అడగడము మనము గమనించవచ్చు. అదేదనగా, ఈ సమస్య ఎంతకాలం నుండి ఉన్నదని అడిగినప్పుడు ఆ తండ్రి వానికి బాల్యము నుండియే అని చెప్పడం మనం చూడవచ్చు. అనగా కొన్ని సంవత్సరాలుగా ఆ బిడ్డ ఆ బాధను అనుభవించి ఉండవచ్చు. మన దేవుడు సర్వాధికారి కదా, ఆయనకు ఏదియూ మరుగై ఉండదు కదా. కానీ ఆయన ఈ ప్రశ్న అడిగిన కారణం ఏదనగా, ఆయన తెలుసుకొనుటకు కాదు, కానీ ఆ సమస్యలోని లోతు ఆయన శిష్యులు మరియు మనము ఈరోజు గ్రహించుట కొరకే. సాధారణమైన ప్రార్థనతో పీడ వెరగదని మొట్టమొదట మనం తెలుసుకొనగలగాలి. ఇది గ్రహించిన శిష్యులు అందరి ముందు ఆయన దగ్గర తిట్లు తిన్నా, ఆయన ఏకాంతముగా ఉన్నప్పుడు దీనికి కారణము అడిగి తెలుసుకొని, ఇటువంటి పీడిస్తున్న సమస్యలు ప్రార్థనతో మరియు ఉపవాసముతోనే సాధ్యము అన్న మర్మమును తెలుసుకున్నారని మనము గ్రహించవచ్చు. ఇక్కడ ఆత్మదేవుడు చెప్పుచున్న మర్మం ఏదనగా, నీ జీవితంలో కూడా పీడ లాంటి సమస్యలు నిన్ను పీడిస్తున్నప్పుడు, ఉదాహరణకు వివాహము కాకపోవడము, ఉద్యోగము రాకపోవడము, ఎప్పటి నుంచో ఉన్న అనారోగ్యము, బిడ్డలు కలగకపోవడము, చేతబడులు, త్రాగుడుకు బానిస, ఇటువంటి అన్నీ ఒక పీడనే. ఈ పీడ లేక దురాత్మ మన జీవితంలో నుండి పోవాలంటే నీవు ఆయన నామమున ప్రార్థన చేయవలసినదే, ఉపవాసము ఉండవలసినదే. లేకుంటే ఇటువంటి పీడిస్తున్న సమస్యలు వదిలిపోవుట అసాధ్యమని నీవు మొట్టమొదట తెలుసుకొనగలగాలి. ఈ మర్మమును గ్రహించి నీవు రెండవ ఆలోచనకు తావు లేకుండా ఏకాగ్రతతో ప్రార్థన చేయుటకు స్థిరుడవై నిన్ను నీవు సిద్ధపరచుకోవాలని ఆత్మదేవుడు చెప్పుచున్న మాట.